సో ప్రింటింగ్ ఆఫ్ ఎ వర్క్ షీట్, ఒక వర్క్ షీట్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పేజ్ సపరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి పేజ్ సపరేషన్కి మనం డిఫరెంట్ కలర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకే, చూద్దాం ఇక్కడ. సో నేను ఏదైతే అంటే ప్రింట్ ఎలా వస్తుందో వెరిఫై చేయాలంటే కంట్రోల్ F2 అనే ఆప్షన్ యూజ్ చేస్తాం కదా. సో ఈ కంట్రోల్ F2 అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి ప్రింట్ ఏ విధంగా వస్తుందో అర్థమైపోతుంది. కంట్రోల్ F2 అనగానే నాకు ప్రింట్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ పేజ్లో వచ్చింది, సెకండ్ పేజ్లో వచ్చింది. సో 2 పేజెస్ డేటా ఉంది, 2 పేజెస్లో డేటా రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పేజ్ కోసం నేను ఇంకొంత డేటాని తీసుకుంటున్నాను. ఇక్కడ కంట్రోల్ F2 4 పేజెస్ అని కంట్రోల్ F2 అన్నాను. ఫస్ట్ పేజ్లో ప్రింటింగ్ వచ్చింది, సెకండ్ పేజ్లో వచ్చింది, థర్డ్ పేజ్లో వచ్చింది, రైట్. అయితే ఇక్కడ ఉన్న డేటాలో నాకు ఇంకొక 2 కాలమ్స్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుందాం. చూడండి, ప్రైస్ వరకు డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది ఒక పేజ్ లాగా ట్రీట్ చేస్తుంది. సో వాట్ విల్ డూ, సో ఒక కలర్ని అడ్జస్ట్ చేస్తుంది దానికి. సో ఇదంతా అంటే కొన్ని రోస్ కలిపి ఒక రో సెక్షన్ కింద డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 50 రోస్ ఉన్నాయన్ని ఒక రో సెక్షన్, 51 నుంచి ఉన్నాయన్ని ఇంకొక రో సెక్షన్, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ ఫస్ట్ పేజ్కి నేను ఒక కలర్ అనేది ప్రొవైడ్ చేద్దాం ఒకసారి. సో సెకండ్ పేజ్కి వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ కలర్ ప్రొవైడ్ చేద్దాం. సో ఏదైతే ఉందో ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసేసి, అంటే మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఈ కలర్స్ ఇస్తున్నాను నేను. థర్డ్ పేజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. సో ఈ థర్డ్ పేజ్ కలర్ కూడా సెలెక్ట్ చేసేస్తున్నాను, రైట్. 3 పేజెస్, ఫస్ట్ పేజ్ ప్రింట్ అయిపోయింది, సెకండ్ పేజ్ ప్రింట్ అయింది, థర్డ్ పేజ్ కూడా ప్రింట్ అయింది. సో అయితే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అంటే పేజ్ లేఅవుట్ గురించి మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో మన ఇంటెన్షన్ ఏంటంటే అంత బాగానే ఉంది కానీ కంట్రోల్ F2 అన్నప్పుడు ప్రైస్ వరకే వస్తుంది, ఈ క్వాంటిటీ అనేది రావట్లా. ఈ క్వాంటిటీ ఏమవుతుంది అంటే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. కంట్రోల్ F2 ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్లో మనకు క్వాంటిటీ రావడం జరుగుతుంది. సో ఇలా రావడం వల్ల నాకు ఈ 8 అనే క్వాంటిటీ ఏ ఐటమ్ అనేది తెలుస్తుందా ఇక్కడ. సో వాషింగ్ మెషిన్ అని ఇక్కడ కనబడుతుంది, అదే ప్రింటింగ్లోకి వెళ్తే కనబడుతుందా. సో నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్, ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఇక్కడ నుంచి మనకి పాసిబుల్ అవ్వదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ క్వాంటిటీ కూడా ఈ ఫస్ట్ పేజ్లోనే రావాలి అంటున్నాను. క్వాంటిటీ కూడా ఫస్ట్ పేజ్లోనే రావాలి అంటున్నాను. కెన్ ఎనీవన్ సే అసలు ఫస్ట్ పేజ్లో రావాలంటే ఏదైనా ఆప్షన్ ఉందా మనకి? ఈ క్వాంటిటీ కూడా ఇదే పేజ్లో రావాలి అన్నప్పుడు నేను ఏం చేస్తే వస్తుంది? ఎనీ ఐడియా? సో ఒక కాలం పట్టట్లేదు, ఆ కాలంని ఈ పేజ్లోకి తీసుకురావాలంటే ఐ కెన్ డిక్రీజ్ ది మార్జిన్, రైట్. మార్జిన్ని తగ్గించుకోవచ్చు. సో నార్మల్ మార్జిన్ ఉన్నదాన్ని నేను నార్మల్గా ఉంటుంది, నార్మల్ మార్జిన్ ఉన్నదాన్ని నేను నారో మార్జిన్ చేశాను. సో క్వాంటిటీ కాదు, ఆల్రెడీ నారో మార్జిన్లో ఉంది, చూద్దాం. సో ఎక్స్ట్రా ఇప్పుడు నార్మల్ మార్జిన్ పెడితే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ యొక్క కాలం ఏదైతే ఉందో, కే అనే కాలం ఏదైతే ఉందో అది కనబడట్లా. సో ఇది కనబడాలి అంటే ఏం చేయాలి నేను? ఐ కెన్ మ్యాక్సిమం ఏం చేయొచ్చు అంటే నారో మార్జిన్ చేయొచ్చు. నారో మార్జిన్ చేస్తే ఈ కే కూడా ఇందులోనే కలిసిపోయింది. చూడండి, ఇప్పుడు ప్రైస్ కూడా ఇందులోనే కనబడుతుంది. సో ఇంతకుముందు ఈ నారో మార్జిన్ చేయకపోతే ఈ ప్రైస్ అనేది నెక్స్ట్ పేజ్లో కనబడుతుండే. చూడండి, సో ఇప్పుడు రెఫర్ చేయడం కష్టం కాబట్టి నేను ఏం చేశాను, నాకు మ్యాక్సిమం ఏం చేయగలిగానంటే నారో మార్జిన్ అడ్జస్ట్ చేశాను. ఈ నారో మార్జిన్ చేయడం వల్ల నాకు ఒక పేజ్లో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది, రైట్. సరే, అయితే ఇంకొక 3 కాలమ్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. ఇంకో 3 కాలమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవి కూడా రావాలంటే ఏం చేయాలి నేను? ఆల్రెడీ మనం మార్జిన్ తగ్గించేసి అడ్జస్ట్ చేసేసాం. కంట్రోల్ F2 అన్నాను, ఫస్ట్ పేజ్లో డేటా వచ్చింది, సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది, ఫోర్త్లో లాస్ట్ 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఫోర్త్ పేజ్లో లాస్ట్ 3 కాలమ్స్, ఫిఫ్త్ పేజ్లో, సిక్స్త్ పేజ్లో, టోటల్ 6 పేజెస్లో ఉండడం జరిగింది, రైట్. సో టోటల్ 6 పేజెస్
లో డేటా రావడం జరిగింది. ఇప్పుడు నాకు ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నాకు ఫస్ట్ పేజ్లో రావాలంటే నేను ఏం చేయొచ్చు? కెన్ ఎనీవన్? మార్జిన్ ఏరియా ఆల్రెడీ తగ్గించేసా. దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, దెర్ ఈజ్ నో స్కోప్. ఇంకా తగ్గించడానికి స్కోప్ లేదు. ఇంకేం చేయగలిగితే నేను ఈ 3 కాలమ్స్ని కూడా ఫస్ట్ పేజ్లో ప్రింట్ చేసుకోవచ్చు. అంటే అలాంగ్ విత్ ప్రైస్ తర్వాత బిల్ అండ్ ప్రైస్ అనేది రావాలి. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది? ప్రైస్ వరకు వస్తుంది. బిల్ ప్రైస్ కూడా ఇక్కడే రావాలి. ఫాంట్ సైజ్ తగ్గిస్తా. ఓకే, ఫాంట్ సైజ్ తగ్గించడం వెరీ గుడ్, కరెక్టే. కానీ ఫాంట్ సైజ్ తగ్గించడం వల్ల ఏమవుతుంది? డేటా క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఇంకా ఏం చేయొచ్చు? ప్రింటింగ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రైస్ తర్వాత ఇంకొక 3 కాలమ్స్ కూడా అడ్జస్ట్ అవ్వాలి ఇందులోనే. సో ఆబ్వియస్గా సైజ్ తగ్గించింది అడ్జస్ట్ కాదు అని అనుకుంటున్నాం కదా. సో సైజ్ తగ్గించింది అడ్జస్ట్ కాదు, పర్ఫెక్ట్. ఎప్పుడు మనం పేజ్ని వర్టికల్ వ్యూలో ఉంచినప్పుడు, చూడండి, వర్టికల్ వ్యూలో ఉంచినప్పుడు అది అడ్జస్ట్ అవ్వదు. అదే మనం ఇప్పుడు నోట్స్ ఎప్పుడు రాస్తాం అనుకోండి, నాకు 20 కాలమ్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డ్రా 20 కాలమ్స్ ఇన్ ఏ సింగిల్ పేజ్? వర్టికల్ పేజ్లో రాయడం కుదురుతుందా? అప్పుడు మీరు ఏం చేస్తారు? బుక్ని తిప్పేసి అందులో 20 కాలమ్స్ అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే. అంటే ఓరియంటేషన్ని మార్చాలి. ఓరియంటేషన్లోకి వెళ్ళి పోర్ట్రేట్ వర్టికల్ వ్యూ ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ల్యాండ్స్కేప్ వ్యూ. సో ల్యాండ్స్కేప్ అంటే హారిజాంటల్ వ్యూ. హారిజాంటల్ వ్యూ చేయడం వల్ల చూడండి ఇంకో 2 కాలమ్స్ కూడా అడ్జస్ట్ అయినాయా లేదా? రైట్. సో ఈ విధంగా మనం వర్టికల్ వ్యూని హారిజాంటల్ వ్యూ కింద కూడా మార్చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సరే, ఇంకో కాలం పట్టట్లేదు కదా అంటే ఇంకా అంతకు మించి ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ రాకపోతే సో మనం దాన్ని ఎట్లా చేయాలని చూద్దాం. ప్రస్తుతానికి ఇంతే ఉందనుకుంటే, ఇంత ఉంటే ఆటోమేటిక్గా మనకి ఈ కాలమ్స్లో అడ్జస్ట్ అవ్వడం జరిగింది. రైట్. సో ఇది ఓరియంటేషన్. పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్ చేయడం వల్ల నాకు ఏమవుతుంది? ఎక్స్ట్రా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఐ కెన్ డిక్రీజ్ మార్జిన్ అండ్ ఐ కెన్ చేంజ్ పోర్ట్రేట్ వ్యూ టు ల్యాండ్స్కేప్ వ్యూ సో దట్ మిగతా కాలమ్స్ కూడా నాకు కనబడుతున్నాయి. సో అన్నింటికంటే ముందు ఈ 2 ఆప్షన్లు సెట్ చేసే కంటే ముందు మనం పేజ్ని ప్రింట్ చేయాలంటే ఫస్ట్ పేపర్ సైజ్ వెరిఫై చేయాలి. ప్రింటర్లో ఏ సైజ్ పేపర్ ఉంది, A4 సైజ్ ఉందా, A3 ఉందా, A2 ఉందా వెరిఫై చేసుకొని అందులో నుంచి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో నుంచి మనకి ఏ పేపర్ సైజ్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంటుందో ఆ పేపర్ సైజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మార్జిన్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి, ఓరియంటేషన్ని చేంజ్ చేసుకోవాలంటే చేసుకోండి. దాట్స్ యూర్, అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి. దాని తర్వాత మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఏరియాని సెలెక్ట్ చేసి ఇంకొక బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఇచ్చేస్తాను. ఈ ఏరియా మాత్రమే ప్రింట్ కావాలి నాకు, మిగతాది ఏదొద్దు అన్నప్పుడు పేజ్ లేఅవుట్లో ప్రింట్ ఏరియాలో సెట్ ప్రింట్ ఏరియా, ఎట్లా మన రేంజ్ని సెలెక్ట్ చేసేసి ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి సెట్ ప్రింట్ ఏరియా అన్నాను. ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి సెట్ ప్రింట్ ఏరియా అన్నాను. కంట్రోల్ F2 అనగానే మిగతాదంతా రావడం జరిగింది. రైట్. సో మిగతాదంతా రావట్లేదు, ఓన్లీ మనం సెలెక్ట్ చేసిన ఏదైతే ఏరియా ఉందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. రైట్. అవసరం లేదు నాకు మళ్ళీ మొత్తం కావాలంటే ఏం చేయాలి? నేను క్లియర్ ప్రింట్ ఏరియా అనండి, ఆటోమేటిక్గా మిగతాదంతా రావడం జరుగుతుంది. రైట్. పర్టిక్యులర్ ఏరియా మాత్రమే రావాలంటే ఏం చేస్తాం? మనం ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి ప్రింట్ చేస్తాం. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కంట్రోల్ F2 అనగానే 1 2 3 4 5 6 అన్నీ వచ్చేస్తున్నాయి. నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ 5 ఏదైతే ఉందో వాషింగ్ మెషిన్, ఈ కలర్కి పైన ఉన్న లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు ఫస్ట్ పేజ్లో రావాలి, మిగతాదంతా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళాలి అన్నప్పుడు వీ కెన్ యూజ్ బ్రేక్ ఆప్షన్. రైట్. నాకు ఈ పర్టిక్యులర్ కలర్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ పేజ్లో స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఈ పైన ఉన్నవన్నీ ఫస్ట్ పేజ్లో రావాలి, మిగతా అన్నీ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ రోని సెలెక్ట్ చేసి బ్రేక్స్లోకి వెళ్ళి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అనండి. ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అని కంట్రోల్ F2 అనండి. చూడండి ఫస్ట్ పేజ్ ఇది వచ్చింది, సెకండ్ పేజ్లో మిగతాది స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ చేయడం వల్ల ఏమైంది నాకు? సో ఏదైతే ఏరియా అనుకుంటున్నామో అంతవరకు ఇది ఒక బ్రేక్. ఇంకొక బ్రేక్ కూడా పెడతా, ఈ కలర్ ఉన్న ఏరియా మాత్రం సెకండ్ పేజ్లో రావాలి, పైన ఫస్ట్ పేజ్లో, ఇది సెకండ్ పేజ్లో, మిగతా థర్డ్ పేజ్ నుంచి స్టార్ట్ కావాలి. అప్పుడు ఈ రోని సెలెక్ట్ చేశాను, ప్రింట్ ఏరియాలోకి వెళ్ళాను, బ్రేక్స్లోకి వెళ్ళాను, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అన్నాను. ఇక్కడ కూడా ఇంకొక బ్రేక్ ఇచ్చేసాను. కంట్రోల్ F2, సెకండ్, థర్డ్. చూడండి ఫస్ట్ పేజ్లో 5 ఐటమ్స్ వచ్చాయి, సెకండ్ పేజ్లో 6th నుంచి 15th వరకు వచ్చింది, థర్డ్ పేజ్లో 16th నుంచి స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మనం
ఈ ఆప్షన్ అనేది యూటిలైజ్ చేయవచ్చు. అసలు ఈ బ్రేక్స్ వద్దు, మళ్ళీ నార్మల్గా నాకు కావాలంటే ఏం చేయాలి, బ్రేక్స్లోకి వెళ్ళి రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ అనండి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మొత్తం నార్మల్గా మొత్తం డేటా ప్రింట్ అయిపోతుంది, రైట్. సో ఇది బ్రేక్స్కి సంబంధించిన థింగ్ అనమాట. ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? సో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పిక్చర్ రావాలంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి, ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అనండి, వెనకాల ఉన్న కలర్ బ్యాక్గ్రౌండ్ బదులు పిక్చర్ బ్యాక్గ్రౌండ్ అనేది రావడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు నేను కంట్రోల్ F2 అంటున్నానమ్మా. అన్న తర్వాత ఈ ఫ్రిడ్జ్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు, FRD అని ఉంది, ఇది ఏంటి అంటే ఐటమ్ నేమ్ అని చెప్పాను. HNK ఉంది, ఇదేంటి అంటే ప్లేస్ అని చెప్పాను. అదే సెకండ్ పేజ్లోకి వెళ్ళండి. KZP ఉంది, ఇదేంటి, ఇక్కడ హెడ్డింగ్ కనబడుతుందా మనకి? నో ఛాన్స్, హెడ్డింగ్ కనబడట్లా. హెడ్డింగ్ కనబడట్లేదు అంటే మనం మళ్ళీ రెఫర్ చేయాలంటే ఫస్ట్ పేజ్కి వెళ్ళాల్సిందే కదా. థర్డ్ పేజ్లో కనబడుతుందా? కనబడట్లే. HNK ఏంటి అంటే కనబడట్లే. 8999 ఏంటి అంటే కనబడట్లే. సో టాప్లో ఉన్న ఏదైతే ఫస్ట్ పేజ్లో మనకు ప్రొవైడ్ చేసామో ప్రైజ్, ఐటమ్ నేమ్, ప్లేస్, ఏదైతే ఉందో ఇది ప్రతి దానిలో రిపీట్ అయితే నాకు ఈజీ కదా. టాప్లో ప్రతి దానిలో రిపీట్ అయితే ఈజీ కదా, ప్రింటింగ్ వచ్చిన తర్వాత ఇదంతా, రైట్. సో ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళండి. ఈసారి టాప్ రో ఏదైతే ఉందో ఆ టాప్ రోని రిపీట్ చేయాలనుకుంటున్న ప్రతి పేజ్లో, సో రోస్ టు రిపీటెడ్ టాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ పర్టికులర్ రోని సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఇప్పుడు కంట్రోల్ F2 అనండి. ఫస్ట్ పేజ్లో WRG ఏంటి అంటే ప్లేస్ అని చెప్తున్నాం, 8999 ఏంటి అంటే ప్రైస్ అని చెప్తున్నాం. సెకండ్ పేజ్లోకి వెళ్ళండి. KNR ఏంటి అంటే ప్లేస్, 98989 ఏంటి అంటే బిల్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళండి. ప్రతి దానిలో రిపీట్ అయిందా లేదా? సో ఈ విధంగా మనం ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళి మీకు ఎన్ని రోస్ ఒక రో కావాలంటే ఒక రో రిపీట్ అవుతుంది, 2 రోస్ కావాలంటే 2, మీరు సెలెక్ట్ చేసిన రేంజ్ బట్టి. ఇక్కడ 1 of 2 ఇచ్చాను అనుకోండి, అంటే ఒక రో కాకుండా ఈ 2 రోని సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి దానిలో కంట్రోల్ F2 అనగానే ప్రతి దానిలో చూడండి ఫస్ట్ 2 రోస్ రిపీట్ అవుతున్నాయి. ఈ విధంగా మనం రోస్ టు రిపీటెడ్ టాప్ అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. అండ్ కంట్రోల్ F2 అన్నాను, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్కి వెళ్ళాను, ఫిఫ్త్ పేజ్కి వెళ్ళాను. ఈ బిల్ ఏంటి అంటే ఇక్కడ నాకు కనబడుతుందా ఎవరిది అంటే? సో మళ్ళీ నేను ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఈ బిల్ ఏంటి అంటే KZP లేదంటే FRD ఫ్రిడ్జ్ అని చెప్పాలి, నేను 10th సీరియల్ నెంబర్ అని చెప్పాలి. సో ఇది ఎట్లా అంటే స్టూడెంట్ మార్క్స్ అన్నీ ఒక పేజ్లో ఉన్నాయి, టోటల్ అనేది ఇంకో పేజ్లో వచ్చింది అనుకోండి, దానికి ఒక రెఫరెన్స్ అయితే ఉండాలి కదా, ఏ స్టూడెంట్ లేదంటే ఏ సీరియల్ నెంబర్ అనేది రెఫరెన్స్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు కంట్రోల్ F2 అనగానే నాకు ఆ రెఫరెన్స్ రావట్లేదు ఇందులో. ఈ రెఫరెన్స్ కూడా అంటే సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు నాకు ఈజీ అవుతుంది కదా ఈ బిల్ ఏంటి ఎవరిది అనేది. సో ఈసారి నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళి రోస్ టు రిపీటెడ్ టాప్ అనేది ఉంటే ఉండని, లేకపోతే లేదు. అండ్ కాలమ్స్ టు రిపీటెడ్ లెఫ్ట్, ఏ కాలం రిపీట్ అవ్వాలనుకుంటున్నారు, నాకు సీరియల్ నెంబర్ అండ్ ఐటమ్ నేమ్ రెండు రిపీట్ కావాలంటున్నాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేశాను, సీరియల్ నెంబర్, ఐటమ్ నేమ్ రెండు కాలమ్స్ని సెలెక్ట్ చేసి ఓకే అన్నాను. కంట్రోల్ F2, ఫస్ట్ పేజ్లో వచ్చింది, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్. చూడండి ఫోర్త్ పేజ్లో వచ్చేసిందా లేదా, 1 TV యాడ్ అయిందా లేదా. ఈ బిల్స్ ఇంతకుముందు ఓన్లీ ఈ 2 బిల్స్ కనబడేవి, ఇప్పుడు సీరియల్ నెంబర్ అండ్ ఐటమ్ నేమ్ కూడా కనబడుతుంది. చూడండి ప్రతి దానిలో సీరియల్ నెంబర్, ఐటమ్ నేమ్, సీరియల్ నెంబర్, ఐటమ్ నేమ్ కనబడుతుందా లేదా. సో ఇదన్నమాట, అంటే మనం టాప్లో ఉన్న రోస్ని రిపీట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ ఎస్ లెఫ్ట్లో ఉన్న కాలమ్స్ని కూడా రిపీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను అంటున్నట్టు ఈ బిల్ అనే ఏవైతే 2 కాలమ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ పేజ్కి రావాలంటే ఆల్రెడీ నేరో మార్జిన్ చేసేసిన. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఏం చేయాలి, పోర్ట్రేట్ని ల్యాండ్స్కేప్ చేయాలని చెప్పిన. నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ల్యాండ్స్కేప్లో ఉండకూడదు, ల్యాండ్స్కేప్లో రాకూడదు, రైట్. అలాంటి సిచ్యువేషన్లో నేను ఈ బిల్స్ని కూడా ఇందులోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, L and M అనే కాలమ్ని కూడా ఫస్ట్ పేజ్లోకి తీసుకురావాలి. ఓరియంటేషన్ చేంజ్ చేయకూడదు, మార్జిన్ ఆల్రెడీ సెట్ చేసాం నేరో మార్జిన్, ఇంకా అంతకు మించి చేయలేం. ఈ 2 కాలమ్స్ కూడా ఫస్ట్ పేజ్లో రావాలి. ఇప్పుడు మనకున్న ఆప్షన్, దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, టెక్స్ట్ సైజ్ తగ్గించాలి. టెక్స్ట్ సైజ్ తగ్గించాలంటే మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను, చేసేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్ సైజ్ తగ్గిద్దామని చూశాను. సో ఇలా తగ్గించడం కంటే ద బెటర్ ఆప్షన్ ఏంటంటే పేజ్ లేఅవుట్లో స్కేల్ అని కనబడుతుంది కదా, స్కేల్ టు ఫిట్. సో ఐ విల్ మేక్ ఇట్ 95%, ఐ విల్ మేక్ ఇట్ 90%, ఐ విల్ మేక్ ఇట్ 85, డౌన్ చేస్తున్నాను, 75% తీసుకొచ్చాను.
ఈసారి వస్తుందేమో చూద్దాం. కంట్రోల్ F2. 75% ఇచ్చినా కూడా ఎల్ ఒకటే వచ్చింది, ఏం రావట్లే. సరే, మేక్ ఇట్ 60, రైట్. కంట్రోల్ F2 అన్నాం. ఇప్పుడు మొత్తం వచ్చింది, కానీ ఏం లాభం? డేటా అనేది మొత్తం స్ట్రింక్ అయిపోయింది, అంటే సైజ్ తగ్గిపోయింది. ఇలా తగ్గించడం వల్ల మనకి డేటా అవుట్పుట్ క్వాలిటీ అనేది కరెక్ట్గా రాదు. సో స్కేల్ ఎప్పుడు మనం తగ్గించడానికి ట్రై చేయకూడదు. సో స్కేల్ 100 అయితే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లాస్ట్ ఎంత పెట్టుకోవచ్చు అంటే 95% పెట్టుకోవచ్చు. అంతకు మించి పోతే డేటా అనేది చాలా మైన్యూట్గా చిన్నగా కనబడుతుంది. ఇలా చేయడం కంటే దాన్ని మనం ప్రింట్ ఐటీస్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ యూటిలైజ్ చేయడం బెటర్, రైట్. స్కేల్ ఎప్పుడు తగ్గించడానికి ట్రై చేయకండి ప్రింటింగ్ తీసేటప్పుడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కలర్స్ అని తీసేస్తున్నాను. ఇప్పుడు బార్డర్స్ కూడా తీసేసాను. బిల్ అనే ప్లేస్లో మనకి ఏం కనబడుతున్నాయి? గ్రిడ్ లైన్స్ కనబడుతున్నాయా లేదా? లైన్స్. సో ఇవంటే బార్డర్స్. ఈ బ్లాక్గా ఉన్నాయన్ని లైన్స్లా, బ్లాక్ లైన్స్ అన్ని బార్డర్స్. కానీ ఇక్కడ బార్డర్ లేదు, తీసేసా. కానీ మనకు సెల్ సపరేషన్ కనబడుతుందా లేదా? ఎందుకు ఇది కనబడుతుంది అంటే పేజ్ లేఅవుట్లో గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్లో వ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంది. దీన్ని తీసేయండి. ఇప్పుడు కనబడుతుందా? వైట్ స్పేస్లా కనబడుతుందా లేదా? పెట్టండి, ఇప్పుడు లైన్స్ కనబడతాయి. వ్యూ, రిమూవ్. సో ఈ విధంగా. అదే ప్రింట్ చేసి చూడండి, మధ్యలో వైట్ స్పేస్ కనబడుతుంది, సపరేటర్స్ కనబడుతున్నాయా? లేదు, నాకు ప్రింట్లో అక్కడ సపరేటర్స్ కనబడాలి అని అనిపించింది అనుకోండి, గ్రిడ్ లైన్స్లోకి వెళ్ళండి, ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ F2 అనండి. చూడండి, వ్యూ అంటే ప్రింట్ అంటేనేమో ప్రింట్లో కూడా రావాలంటే వ్యూ అంటే ఈ పేజ్లో కూడా మీకు గ్రిడ్ లైన్స్ కనబడాలంటే వ్యూ సెలెక్ట్ చేస్తారు, ప్రింట్లో కనబడాలంటే ప్రింట్ సెలెక్ట్ చేస్తారు. అండ్ పక్కన హెడ్డింగ్స్ అని ఉంది. హెడ్డింగ్స్ ఏంటి ఇక్కడ? కాలం హెడ్డింగ్సా, రో హెడ్డింగ్సా? ఈ హెడ్డింగ్స్ అయితే కనబడుతున్నాయి కదా, కాలం హెడ్డింగ్స్ ABCDలు కనబడుతున్నాయి, రో హెడ్డింగ్స్ 1 2 3 4లు కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయి అంటే మీరు హెడ్డింగ్స్ అనే ఆప్షన్లో వ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టారు. తీసేయండి, ఇప్పుడు కనబడుతుందా? హెడ్డింగ్స్ పెట్టండి, కనబడుతుందా? లేదు. సో కంట్రోల్ F2 అనండి. ఇప్పుడు హెడ్డింగ్స్ ఇక్కడ కనబడుతున్నాయా? ప్రింట్లో కూడా కావాలనిపించింది అనుకోండి, అప్పుడు హెడ్డింగ్స్లోకి వెళ్ళి ప్రింట్ అనే ఆప్షన్ యూస్ చేయండి. ఇప్పుడు చూడండి, ప్రింట్లో కూడా ABCD 1 2 3 4 రావడం జరుగుతుంది, రైట్. సో ప్రింట్లో కూడా కాలం హెడ్డింగ్స్ అండ్ రో హెడ్డింగ్స్ రావాలి అంటే వీ కెన్ యూస్ దిస్ పర్టికులర్ థింగ్. సో హెడ్డింగ్స్ అండ్ ప్రింట్, ఇది మనకు ప్రింట్ ఏరియాలో ప్రింట్కి సంబంధించి తెలియాల్సిన ఆప్షన్. మరి ప్రింట్ ఎలా చేస్తాం? కంట్రోల్ F2 అంటే ప్రింట్ ప్రివ్యూ వస్తుంది. మరి ప్రింట్ ఎలా చేస్తామంటే కంట్రోల్ P అంటాం. కంట్రోల్ P అన్న తర్వాత మనకు ఏదైతే ఒకవేళ వాళ్ళు ప్రింట్ తీయమంటే కనుక వాళ్ళు చెప్పిన ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అన్ని పేజెస్ని ప్రింట్ చేయమంటారా, లేదంటే నాకు 3rd పేజ్ నుంచి 6th పేజ్ వరకు కావాలి, అప్పుడు 3rd నుంచి 6th వరకు ఫ్రమ్ 2 సెలెక్ట్ చేసేసుకోవాలి. ఆల్ అంటే అన్ని పేజెస్ ప్రింట్ అవుతాయి, రైట్. సో ఇది మనం ప్రింట్ ఓకే అనగానే మనకి ప్రింట్ నుంచి ప్రింట్ రావడం జరుగుతుంది. వాళ్ళు అడగరు, ఒకవేళ ప్రింట్ తీయమని అడిగితే సో యూజ్ కంట్రోల్ P ఫ్రమ్ యువర్ కీబోర్డ్ అండ్ సెలెక్ట్ ది ప్రింటర్. సో వాళ్ళు ఏదైతే ఆప్షన్ చెప్తారో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇది మనకి ఎక్సెల్కి సంబంధించిన థింగ్. క్రియేట్ అండ్ సేవ్, ఎంటర్ డేటా. ఓకే, ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఎడిట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి? సెల్ ఎడిట్ ఎలా చేయాలి? F2 sir. వెరీ గుడ్. అండ్ ఒక డేట్ ఫార్మాట్, నేను ఏదైనా నంబర్ ఎంటర్ చేస్తే సెల్లో డేట్ ఫార్మాట్ రావాలంటే నేను ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? నేను ఇక్కడ నంబర్ ఎంటర్ చేస్తాను, ఇది ఆటోమేటిక్గా డేట్గా కన్వర్ట్ అయిపోవాలి, ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? వెరీ గుడ్, నంబర్ ఫార్మాట్. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, నంబర్ గ్రూప్లోకి వెళ్ళండి, సెలెక్ట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ క్లిక్ ఆన్ షార్ట్ డేట్. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో, సో ఇక్కడ ఈ నేమ్ ఏదైతే ఉందో బాటమ్ లెఫ్ట్లో ఉంది, నాకు ఇక్కడ మధ్యలో రావాలి, ఏం చేయాలి? సెంటర్ అలైన్మెంట్. వెరీ గుడ్, సెంటర్ అలైన్మెంట్ చేయాలి. సెంటర్ అలైన్మెంట్ అండ్ మిడిల్, సెంటర్ అండ్ మిడిల్ అనగానే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అండ్ టెక్స్ట్ హారిజాంటల్ వ్యూలో ఉంది, నాకు వర్టికల్ వ్యూలో కావాలి.
Papers. విచ్ ఆప్షన్? నేమ్ హారిజాంటల్ వ్యూలో కనబడుతుంది కదా, నాకు వర్టికల్ వ్యూలో కావాలి. ఇప్పుడు ఇందులో ఇది ఓరియంటేషన్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో వర్టికల్ టెక్స్ట్ కావాలన్నా కాబట్టి వర్టికల్ టెక్స్ట్ వస్తుంది, మళ్ళీ నార్మల్ కావాలంటే నార్మల్. అండ్ టెక్స్ట్ని బోల్డ్ చేయాలి అంటే కంట్రోల్ బి ఫ్రమ్ బోల్డ్ ఇక్కడ నుంచి అని యూజ్ చేయాలి. టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేస్తాం. అండ్ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక 3 or 4 or 5 సెల్స్ని ఒక సెల్ కింద మార్చాలి అంటే మెర్జ్ అండ్ సెంటర్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? లెఫ్ట్ మోస్ట్ సెల్లో ఉన్న టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, రిమైనింగ్ డిసపియర్ అవుతుంది. వెరీ ఓన్లీ అది మాత్రం మిగులుతుంది. ఈవెన్ మళ్ళీ అన్మెర్జ్ చేసినా కూడా మళ్ళీ మనకి బ్యాక్ రాదు డేటా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అది యూజ్ చేసేటప్పుడు. అండ్ నాకు ఇక్కడ 1 2 3 ఉంది. సో వీటికి డాలర్ సింబల్ కావాలి. ఏ అనే కాలంలో ఏ నెంబర్ ఎంటర్ చేసినా డాలర్ సింబల్ కావాలి. గో టు జనరల్ అండ్ సెలెక్ట్ అకౌంటింగ్ ఫార్మాట్. సెలెక్ట్ అకౌంటింగ్ ఫార్మాట్. సో ఇక్కడ ఏదైతే ఏ అనే కాలంలో ఏదైతే నెంబర్స్ కనబడుతున్నాయో ఈజ్ ఈక్వల్స్ టు 2 అనే వాల్యూ కనబడితే కనుక, నంబర్ 2 కనబడితే కనుక అది ఎల్లో కలర్ రెడ్ కలర్లోకి మారిపోవాలి. వెరీ కండిషనల్ ఫార్మాటింగ్. హైలైట్ సెల్ రూల్స్ ఈక్వల్ టు వెరీ వచ్చేసిందా లేదు? సో ఈ విధంగా. అండ్ ఇక్కడ నేమ్ అనేది ఇప్పుడు ఏ ఫాంట్ స్టైల్లో ఉంది? Calibri. So I want to change it to Times New Roman. What I have to do? Select drop down and use Times New Roman ఎక్కడ ఉందో వెతకండి. సో డోంట్ వరీ, మీకు ఎగ్జామ్లో మీకు ఇక్కడ ఉన్న ఫాంట్లు ఏవైతే ఉంటాయో అవి అవైలబుల్లో ఉంటాయి, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని క్వశ్చన్ పేపర్లో నేను కొన్ని ఇచ్చాను, అది మీ సిస్టంలో అవైలబుల్లో ఉండొచ్చు, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకైతే ఈ డ్రాప్ డౌన్ యూజ్ చేసి మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. దాని తర్వాత సురేష్, నరేష్, సోమేష్, వీరేష్ ఉన్నారు కదా. సో వీళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నారా? లేరు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలంటే ఏం చేయాలి నేను? వెరీ సార్ట్ అండ్ ఫిల్టర్లోకి వెళ్ళండి. ఎప్పుడైనా టేబుల్ని ఎక్స్పాండ్, కంటిన్యూ విత్ అనకుండా ఎక్స్పాండ్ అంటే ఓవరాల్ సార్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సార్ట్ అన్నాను. సో దేని ప్రకారం సార్ట్ చేయాలి? కాలం ఏ ప్రకారం. కాలం ఏలో సురేష్ మనకు కావాల్సింది వీళ్ళే కదా, సో దాని ప్రకారం సార్ట్ చేసాను. నరేష్, సోమేష్, సురేష్, వీరేష్ వచ్చేసాను. ఓకే, wait a minute. ఇప్పుడు ఈ హాఫ్ ఆఫ్ ది టేబుల్కి బార్డర్స్ ఉన్నాయి అండ్ టెక్స్ట్ సైజ్ డిఫరెంట్ ఉంది. ఈ హాఫ్ ఆఫ్ ది టేబుల్కి బార్డర్స్ లేవు, ఆ టెక్స్ట్ సైజ్ లేదు. ఏం చేయాలి నేను? ది ఈజియెస్ట్ వే, నాకు పైన దానిలాగానే రావాలి అని అనుకుంటున్నాయి ఈ డేటా కూడా. వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి కర్సర్ ఎక్కడో కదా ప్లేస్ చేసేసి ఫార్మాట్ పెయింటర్ అంటే డిఫరెంట్ సెలెక్షన్, డిఫరెంట్ ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో ఆ సెల్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్లోకి వెళ్ళి జస్ట్ డూ డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ దిస్. రైట్. ఇక్కడ నాకు టోటల్ కావాలి. ఏం ఫార్ములా రాయాలి? ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ దీస్ 3. రైట్. అంటే మిమ్మల్ని ఎగ్జామ్లో రో వైజ్ టోటల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో రో వైజ్ అంటే ఒక సెల్లో ఫార్ములా రాసేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం. అండ్ కాలం వైజ్
సమ్ కావాలన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కాలం వైజ్ అంటే మ్యాథ్స్ ఎంత, సమ్ ఎంత, ఫిజిక్స్ సమ్ ఎంత, కెమిస్ట్రీ సమ్ ఎంత, సేమ్ సమ్ ఆఫ్ వాట్ ఇప్పుడు C2 నుంచి మొదలుకుంటే C15 వరకు, అంతే కదా. సో ఇప్పుడు రైట్ సైడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, మిగతా అన్ని వచ్చేస్తాయి. అర్థమవుతుందా? సో కాలం వైజ్, రో వైజ్ టోటల్ చేయమంటేనేమో రోలో ఇక్కడ ఇక్కడ ఫార్ములా రాసి డబుల్ క్లిక్ చేస్తాం. అదే కాలం వైజ్ చేయాలనుకోండి, కాలం సమ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఫార్ములా రాసేసి దాన్ని రైట్ సైడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. రైట్, ఇది మనం చేసే విధానం. ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? ఓకే. సురేష్కి అన్ని సబ్జెక్టులో కంటే ఎక్కువ ఎందులో వచ్చాయి? కెమిస్ట్రీ. బట్ హౌ? ఫార్ములా ఏంటి? maximum equal to ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం, మ్యాక్సిమం ఆఫ్ దీస్ 3 సెల్స్. మ్యాథ్స్లో అందరికంటే ఎక్కువ ఎవరికి వచ్చినాయి? ఎవరికి కాదు, అందరికంటే ఎక్కువ వచ్చిన మార్క్స్ ఎన్ని? equal to maximum అన్ని కాలమ్ రేంజ్ మెన్షన్. వెరీ గుడ్. కాలమ్ రేంజ్ని సెలెక్ట్ చేయాలి. 100 ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్, 98 అదర్వైజ్. ఇప్పుడు ఏమవుతుంది? 98 ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్. రైట్, ఓకే. నేమ్ అండ్ మ్యాథ్స్కి కలిపి నాకు ఒక గ్రాఫ్ తయారు చేయండి, ఒక కాలం చార్ట్ కావాలి అన్నాను. ఎవరెవరికి? ఇంతవరకు ఈ 5 స్టూడెంట్స్ కలిపి మ్యాథ్స్ కి సంబంధించిన కాలం చార్ట్ కావాలన్నాను. ఏం చేయాలి? మ్యాథ్స్ అండ్ నేమ్ రెండింటిని సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత కాలం చార్ట్లోకి వెళ్ళండి, మీకు ఏ కాలం చార్ట్ కావాలంటే ఆ కాలం చార్ట్ సెలెక్ట్ చేయండి. అయితే దీన్ని మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసేయండి. అదేవిధంగా నేమ్ అండ్ ఫిజిక్స్ కావాలనిపించింది, అప్పుడు ఏం చేయాలి? నేమ్ని సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా కంట్రోల్ బటన్ యూజ్ చేసి ఫిజిక్స్ని సెలెక్ట్ చేయాలి. ఈసారి లైన్ చార్ట్ కావాలి నాకు, నాట్ కాలం చార్ట్ కాకుండా లైన్ చార్ట్ కావాలి. సెలెక్ట్ ఇట్ అండ్ డూ ఇట్. లైన్ చార్ట్ రావడం జరిగింది, దీన్ని కూడా మినిమైజ్ చేసి ఇంకో దగ్గర పెట్టేసుకున్నాం. అండ్ నేమ్ అండ్ కెమిస్ట్రీ కలిపి రావాలి. సో నేమ్ అండ్ కెమిస్ట్రీ రెండు కాలమ్స్ని సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్లోకి వెళ్ళాను. ఈసారి పై చార్ట్ కావాలనిపించింది, వచ్చిందా లేదు? బట్ ఇందులో నంబర్స్ కావాలి. ఏంటి? సురేష్ ఈ కలర్, నరేష్ ఈ కలర్ అని చూపిస్తుంది కదా పక్కన. ఇవి ఏంటి అంటే లెజెండ్స్ అంటాం. ఈ పక్కన కలర్స్ చూపించేవన్నీ లెజెండ్స్ అంటాం వీటిని. సో నాకు అందులో నంబర్స్ కావాలి అనుకుంటే నేను ఏం చేయాలి అంటే, సో టేబుల్ని, ఆ గ్రాఫ్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి. లేఅవుట్ ట్యాబ్లో డేటా లేబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. డేటా లేబుల్స్లో సెంటర్ అనండి. చూడండి 50, 50, 50, 30, 80 వచ్చేసిందా లేదా? అవే మార్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో పై చార్ట్లో అంటే ఇక్కడ వీటికి కావాలంటే, మ్యాథ్స్ కావాలంటే కూడా అంతే. సో మ్యాథ్స్ గ్రాఫ్ని సెలెక్ట్ చేశాను, డేటా లేబుల్స్లోకి వెళ్ళాను, సెంటర్ అన్నాను. ఇలా సెంటర్ అంటే సెంటర్, అవుట్ ఇన్సైడ్ అంటే ఇన్సైడ్, అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ అండి. దట్స్ యువర్ విష్. మీకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే దీనిలో పర్సంటేజ్ కాలం చార్ట్లో కానీ లైన్ చార్ట్లో కానీ పర్సంటేజ్కి సంబంధించిన సింబల్స్ రావు. కానీ పై చార్ట్లో ఇదెంత పర్సంటేజ్ పోర్షన్, ఇదెంత పర్సంటేజ్ పోర్షన్ అనేది మనకు డిస్ప్లే కావాలి. నంబర్ కాదు, పర్సంటేజ్ డిస్ప్లే కావాలనిపించింది. అప్పుడు నేను ఏం చేయాలి? ఈ చార్ట్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇదే డేటా లేబుల్స్లో మోర్ డేటా లేబుల్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. మోర్ డేటా లేబుల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ వాల్యూ కాకుండా మీకు ఏం కావాలంటున్నారు? పర్సంటేజ్ కావాలన్నాను. చూడండి 19%, 19%, 19, 12 అండ్ 31. లేదు, నంబర్ కావాలనిపించింది. ఇప్పుడు ఏం చేయాలి? మోర్ డేటా లేబుల్స్లో పర్సంటేజ్ కాకుండా వాల్యూ సెలెక్ట్ చేయండి, ఓన్లీ నంబర్. నంబర్ విత్ వాల్యూ కావాలనిపించింది. డేటా లేబుల్స్, మోర్ డేటా లేబుల్స్, పర్సంటేజ్ విత్ నంబర్. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. 3D చార్ట్ చూపించండి. ఏం చార్ట్ మేడం? 3D పై చార్ట్ సార్. పై చార్టా?
ఇది కదా పై చార్ట్ అనేది. 3D ఒకసారి 3D సెలెక్ట్ చేయండి. 3D వ్యూ అంటున్నారా? ఓకే, సెలెక్ట్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, డిజైన్లోకి వెళ్ళండి, చేంజ్ చార్ట్ టైప్ అని కనబడుతుంది. డిజైన్లో ఆల్రెడీ మనం పై చార్ట్ ఇచ్చేసాం. దీన్ని 3D వ్యూలో కావాలనుకుంటే 3D వ్యూ చార్ట్ సెలెక్ట్ చేయండి. ఓకేనండి. సో మీకు ఎలాంటి 3D వ్యూ కావాలంటే అలాంటి 3D వ్యూలోకి మారిపోవచ్చు. ఇందులో కలర్స్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు సార్, ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్ ఇక్కడ ఉంటాయి డిఫాల్ట్ కలర్స్ ఉంటాయి మేడం. ఇక్కడ నుంచి డిజైన్ ట్యాబ్లో డిఫాల్ట్ కలర్స్ ఉంటాయి, రైట్. అండ్ ఈ చాట్కి టైటిల్ కావాలని ఏం కానీ ఇక్కడ నుంచి లేఅవుట్స్ నుంచి మనం తీసుకోవచ్చు. లేదు మనమే డిజైన్ చేసుకోవాలంటే కూడా ఈ లేఅవుట్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి, చాట్ టైటిల్లోకి వెళ్ళి అబౌవ్ చాట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇది నన్ను అని ఉంటుంది నార్మల్గా, కెమిస్ట్రీ కనబడట్లేదు. ఇప్పుడు కావాలంటే ఏం చేయాలి, చాట్లోకి వెళ్ళండి, అబౌవ్ చాట్ అనండి. ఈ టెక్స్ట్ కూడా కెమిస్ట్రీ బ్లాక్ కలర్ టెక్స్ట్ ఉంది కదా, ఇది కూడా మోడిఫై చేయాలి అనుకుంటే కనుక ఇందులోకి వెళ్ళండి. సో ఇక్కడ నుంచి టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, టెక్స్ట్ కలర్ ఏది కావాలంటే అది. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఈ షేప్ ఫిల్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు అన్నట్టు. ఇక్కడ డిజైన్లో మాత్రం డిఫాల్ట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ లేదు మీరు చేంజ్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ పాయ్ చార్టో గ్రాఫ్ చార్టో ఏదైనా సెలెక్ట్ చేసేసుకొని సో మీరు ఆ పర్టికులర్ థింగ్ని ఆటోమేటిక్గా మనం మార్చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఈ నేమ్స్ని హైలైట్ చేశాను కాబట్టి అవి సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వెనకాల ఉన్న పార్ట్ని సెలెక్ట్ చేశాను కాబట్టి సో నాకు వెనకాల ఉన్న పార్ట్ మారిపోతుంది. సో షేప్ అంటాం, ఏ షేప్కి మార్చుకోవాలంటే ఆ షేప్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది. నాకు ఓన్లీ ఈ పార్టే కావాలనిపించింది, ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని పక్కన డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, సైడ్ కూడా వచ్చేస్తుంది. పీసులుగా సపరేట్గా కావాలనుకుంటే కూడా ఇట్లా చేసుకోవచ్చు మనం, రైట్. సో ఇది మనం మోడిఫై చేయాలంటే ఈ 3 ఆప్షన్స్ డిజైన్, లేఅవుట్ అండ్ ఫార్మాట్ ట్యాబ్లో ఉంటాయి అన్ని ఆప్షన్స్. ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? సార్ ఒక సెల్లో డ్రాప్ డౌన్ బాక్స్ ఎలా క్రియేట్ చేస్తారు? ఓకే, దట్ ఈస్ డేటా వ్యాలిడేషన్. బట్ మీకు ఆ సిలబస్లో లేదు, బట్ మీ సిలబస్ ప్రకారం అయితే లేదు. డేటా వ్యాలిడేషన్ కావాలంటే ఇక్కడ నాకు మీరు ఏదైనా రాస్తే ఇక్కడ ఐదర్ ఎస్ అన్న రాయాలి, లేదంటే నో అన్న రాయాలి. ఈ రెండే ఆప్షన్ రాయాలి, అవును అని కాదు అని. అంటే ఈ విధంగా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకూడదు, ఓన్లీ ఎస్ ఆర్ నో ఆప్షన్ ఇవ్వాలి. అప్పుడు ఒక దగ్గర ఎస్, ఇంకో దగ్గర నో అని రాసుకోండి సైడ్కి. ఏ కాలంలో కావాలనుకుంటున్నారో ఆ కాలంని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత డేటా వ్యాలిడేషన్, డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈసారి అలో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అని సెలెక్ట్ చేయండి. అలో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అని సెలెక్ట్ చేయండి. సోర్స్ ఎక్కడుంది, మనం ఇక్కడ రాసుకున్నాం కదా, సోర్స్ని సెలెక్ట్ చేయండి. సోర్స్ ప్లేస్లో మనకు కావాల్సిన లిస్ట్ని సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఇప్పుడు మీరు ఏది ఎంటర్ చేసినా తీసుకోదు. ఎప్పుడైతే ఈ డ్రాప్ డౌన్ యూజ్ చేసి ఎస్ ఐదర్ నో, ఈ రెండు ఆప్షన్ ఏది మీరు ఏం చేసినా తీసుకోదు, ఓన్లీ ఇవి రాస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఇంతకుముందు ఆల్రెడీ అవును కాదు రాసాం కదా, అంటే అది మనం ఇది రెస్ట్రిక్షన్ పెట్టక ముందు చేసిన పని. మరి ఏది రెస్ట్రిక్షన్ పెట్టక ముందు ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలనిపించింది. అప్పుడు ఏం చేయాలంటే ఇదే డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అనండి. చూడండి, అవును కాదు అనేది ఇన్వాలిడ్ డేటా అయిపోయింది. సో అవసరం లేదు మళ్ళీ నాకు క్లియర్ చేసేయండి అంటే క్లియర్ వ్యాలిడేషన్ సర్కిల్స్. సో ఈ విధంగా ఉంటుంది. ఇది మీ సిలబస్లో లేదు, నో ప్రాబ్లం. ఇంకా ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? ఓకే గైస్, సో మనకి ఇంకా పెండింగ్ టాపిక్స్ పవర్ పాయింట్ యాక్సెస్ ఉంది. సో విల్ కవర్ ఇట్ అప్ విత్ ది నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్లో మ్యాక్సిమం పవర్ పాయింట్ అయితే అయిపోతుంది. ఇంకా చెప్పండి మేడం. డ్రాగ్ అండ్ డ్రాప్ ఒకవేళ మౌస్ పని చేయకపోతే, కీబోర్డ్ కూడా పని చేయకపోతే వేరే ఏదైనా ఆప్షన్ ఉందా సార్? మౌస్ పని చేయకుండా, కీబోర్డ్ పని చేయకుండా అసలు మన కంప్యూటర్తో పని చేయలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. అదే మనం వెరిఫై చేసుకోవాలి. అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఆప్షన్ నేను యూజ్ చేయాలి, లేదంటే
డబుల్ క్లిక్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఇది కూడా కాదు అంటే మనం కాపీ పేస్ట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు, రైట్? సో ఈ విధంగా కీబోర్డ్ నుంచి ఐదర్ వీ కెన్ డూ విత్ మౌస్ ఆర్ వీ కెన్ డూ విత్ కీబోర్డ్. మౌస్ పని చేయట్లేదు అనుకోండి సడన్గా, అప్పుడు ఏం చేయాలి మనం? డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వట్లేదు, కావాలి అని అనిపించింది అనుకోండి, ఒక నిమిషం, ఇక్కడ 124కి ఫార్ములా ఉంది, రాసేసాను. ఇది కావట్లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నాకు మౌస్ పని చేయట్లేదు అని అంటున్నారు, అంతే కదా? కీబోర్డ్తో చేయాలనుకుంటే ఆ ఫార్ములాని కాపీ చేయండి, ఎంతవరకు కావాలో అంతవరకు రేంజ్ని సెలెక్ట్ చేయండి, పేస్ట్ అనండి. కీబోర్డ్ పని చేస్తే, ఇక కీబోర్డు మౌస్ రెండు పని చేయట్లేదు అంటే యూ షుడ్ రేజ్ యువర్ హ్యాండ్ టు చేంజ్ ది కీబోర్డ్ అండ్ మౌస్. డన్. ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? Okay guys, we'll catch up in the next session with MS PowerPoint. సో దాని తర్వాత MS PowerPoint యాక్సెస్ 2 మ్యాక్సిమం క్లోజ్ చేద్దాం రేపు. అండ్ డే ఆఫ్టర్ టుమారో విల్ హ్యావ్ ఎ సెషన్ ఆఫ్ లైవ్ సెషన్, అంటే మన ఎగ్జామ్ ఎట్లా చేయాలి, ప్రాక్టీస్ సెషన్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. ఐ విల్ షేర్ ది వీడియోస్, నిన్నటి వీడియోస్ ఈ వీడియో కలిపి నేను షేర్ చేస్తాను. సో ఇవాళ బై 9:30కి అట్లా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.